క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కొన్ని విధానపరమైన నిర్ణయాలని ప్రకటించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే స్విస్ ఛాలెంజ్ మెథడ్లో సింగపూర్ కంపెనీస్కి నిర్మాణ బాధ్యతలు అప్పచెప్తున్నట్టు ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం. ఏ రోజు కూడా సరైన సమాధానం కానీ లేకపోతే ఎందుకు ఈ విధానాన్ని అవలంబించాల్సి వస్తుందో కానీ చెప్పలేకపోవటం ప్రభుత్వం యొక్క కుట్ర దీంట్లో అర్థమవుతా ఉంది. ఇప్పుడు మన రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎందుకు ఈ స్విస్ ఛాలెంజ్ మెథడ్లో పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఫెసిలిటీస్, ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం ఏమైనా తిరస్కరించిందా, లేకపోతే మీరు ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన హక్కుగా రావాల్సిన నిధుల్ని, ప్రత్యేకంగా రాజధాని నిర్మాణం కోసం రావాల్సిన నిధుల్ని కావాలని చెప్పి వద్దని మీరు నిర్ణయం తీసుకున్నారా? ప్రజలకి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ రాజధానిని వదిలేయాలి అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ సహకారంతో, బీజేపీ సహకారంతో, కాంగ్రెస్ పార్టీ చేసిన పునర్విభజనలో మన రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది. పోలవరం కానీ ఇవన్నీ కూడా, పోలవరము లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇవన్నీ. దాంట్లో రాజధాని నిర్మాణం కూడా ఒకటి, దానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తారన్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు దీని గురించి అసలు మాట్లాడటం లేదు? దీని మీద స్పష్టమైన సమాధానం ముఖ్యంగా, ఎందుకంటే ప్రతిపక్షాలంటే ఆయనకి గౌరవం లేదు, ప్రజాస్వామ్య విధానాల మీద చంద్రబాబు నాయుడు గారికి గౌరవం లేదు. ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని ఒకచోట కూర్చోబెట్టి మా ప్రభుత్వం యొక్క విధానం ఇది, ఎందుకంటే రాజధాని అనేది రాబోయే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సిన ఒక ఇది, దాని గురించి ప్రతిపక్షాలతో చర్చించడం చేయరు. కాబట్టి కనీసం మీడియా ద్వారా అయినా సరే ప్రజలకు తెలియచేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజధాని నిర్మాణం అనేది ఒక సువర్ణ అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్లేదు. రాబోయే తరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచిని కొనియాడాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నట్లేడు. 5 కోట్ల మంది ప్రజలు, దళితులు, బలైన వర్గాలు, మైనార్టీసు, పేద వర్గాలు, కార్మికులు, రైతులు అందరూ కూడా మెచ్చే విధంగా రాజధాని నిర్మించాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు లేరు. కేవలం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడం కోసం, తన ముది మనవల వరకు కూడా కావాల్సిన నిధులు ఏర్పాటు చేయడం కోసం, తన తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించుకోవడమే ముఖ్య లక్ష్యంగా ఈ రాజధాని నిర్మాణం చేస్తున్నట్టు కనపడతా ఉంది. నేను చాలా పారదర్శకంగా పరిపాలిస్తున్నాను, నా విధానాలన్నిటి కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఉంటుందని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఈ స్విస్ ఛాలెంజ్ మెథడ్ మీద కేంద్ర ప్రభుత్వం కేల్కర్ కమిటీ అని చెప్పేసి ఒక
కమిటీ వేయడం కూడా జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, అన్సాలిసిటెడ్ ప్రపోజల్స్ బ్రాకెట్లో స్విస్ ఛాలెంజ్ మే బీ యాక్టివ్లీ డిస్కరేజ్డ్ as they bring information asymmetries in the procurement process and result in lack of transparency and in the fair and equal treatment of potential bidders in the procurement process according to the report. ఇంత స్పష్టంగా ఇచ్చారు. ఈ విధానంలో పారదర్శకత ఉండదు, అందరికీ సమానమైన ఈక్వల్ రైట్స్ బిడ్డర్స్కి కలగవు. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవకతవకలుగా ఇస్తారు. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఇంత స్పష్టంగా చెప్తే ఇది మంచిది కాదు ఈ దేశానికి అని చెప్పేసి చెబితే ఎందుకు ఇదే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఈరోజు కూడా ఎంత నిస్సిగ్గుగా అంటే ఆయన వయసుకు కూడా తగని విధంగా అమరావతి రాజధాని నిర్మాణం పనులకు శ్రీ జగన్ ఇబ్బంది పెడుతున్నారు, చాలామంది అడ్డుపడుతున్నారు, మరోవైపు కేంద్రం నుంచి నిధులు అందటం లేదు. ఏంటి ఉద్దేశం అంటే నువ్వు చేసే ఏదైనా సరే, ఏ దోపిడీ అయినా సరే నువ్వు కుతంత్రాలతోనో లేకపోతే స్వార్థంతోనో అవలంబించే విధానాలను ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు ఆమోదించి మీరు చెప్పినట్టల్లా తలాడించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి భావన అనేది మాకు అర్థం కావట్లా. మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడ్డుపడతల్లా. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కావాల్సిందే. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్ని విధాలకు కూడా ఎటువంటి అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం, ప్రొవైడెడ్ దాంట్లో కుట్రలు, కుతంత్రాలు, స్వార్థాలు, మీ జేబు నింపుకునే కార్యక్రమాలు చేయకుండా ఉంటే ప్రజల కోసం మేము ఏ విధంగా అయినా సరే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. స్విస్ ఛాలెంజ్ మెథడ్ని ఎప్పటి నుంచో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈరోజు కూడా ప్రశ్నిస్తున్నాం. కేంద్ర కేబినెట్, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ స్విస్ ఛాలెంజ్ మెథడ్ మూలంగా పారదర్శకత ఉండదు, అందరి బిడ్డర్స్కి సమానమైన అవకాశాలు లభించవు, దీంట్లో చాలా సమాచార లోపం ఉంటుంది అని చెప్పేసి ఇంత స్పష్టం చెప్పిన తర్వాత డిస్కరేజ్ చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు దీన్ని అవలంబిస్తున్నారు అని చెప్పేసి చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పర్సంటేజ్, ఆ రోజేమో ఎల్ఎన్టీతో 11% చాలు మాకు అని చెప్పేసి ఆ రోజు ఎల్ఎన్టీకి హైటెక్ బిల్డింగ్లో, హైటెక్ సిటీ నిర్మాణంలో కావాల్సిన సహకారం అందించారు. ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం, ఏ ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నా కూడా విజయవాడలో కానీ ఎక్కడైనా సరే దాదాపు 50-50. కొన్ని సందర్భాల్లో ఏంటి, రెడీగా మార్కెట్ ఉంటే ఓనర్కి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చి బిల్డర్ తక్కువ పర్సంటేజ్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ 42% ఏమో సిఆర్డిఏ కంట, 58% ఏమో సింగపూర్ కంపెనీస్కి. ఎందుకు అంత ఉదారంగా ఈ సింగపూర్ కంపెనీస్ పట్ల ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఏమీ లేదు. ఎందుకు ఇంత తహతహలాడుతున్నారంటే స్విస్ ఛాలెంజ్ గురించి వీడికి ఒక లోపాయికారి ఒప్పందం ఉందని చెప్పేసి పత్రికల్లోనూ లేదా చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. స్విస్ ఛాలెంజ్ తర్వాత లోకేష్ ఛాలెంజ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే అది సింగపూర్ కంపెనీస్కి ఏదైతే షేర్ ఇస్తారో ఆ షేర్లో మళ్ళీ వీళ్ళకి సంబంధించిన కంపెనీల్ని ఆ నిర్మాణ బాధ్యతలు చేపట్టి సింగపూర్ కంపెనీస్కి ఎంతో కొంత పర్సంటేజ్ 2%, 3% ఇచ్చేసి ఆ 58లో 56%, 54% ఎంతో కొంత మేజర్ షేర్, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే కూడా ఎక్కువ ఆదాయంతో ఆయన సొంత కంపెనీలు, జేబు సంస్థలన్నీ కూడా లోకేష్ ఛాలెంజ్ ద్వారా చేజిక్కించుకోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం. దీంట్లో వేరే ఉద్దేశం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎల్ఎన్టీ ఇంకా అనేక పెద్ద సంస్థలు ఈ దేశంలో ఉంటే ఓపెన్ బిడ్డింగ్కి వెళ్ళకోకుండా కేంద్ర ప్రభుత్వం వద్దు, డిస్కరేజ్ చేయండి అని చెప్పిన విధానంలో వెళ్తాంలోనే ఈ
చంద్రబాబు నాయుడు గారి సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో ఈ రాజధాని ద్వారా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇక క్యాబినెట్ మీటింగ్ అంటే చూస్తూ ఉన్నాం. అవి చూస్తే ఏదో నారాయణ కోచింగ్ సెంటర్స్ లాగా ఉంటాయి తప్పితే, నారాయణ కోచింగ్ క్లాసెస్ లాగా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ఎప్పుడు కూడా చర్చ జరగట్లా. సరే, ఈరోజు రాజధానికి సంబంధించి చర్చించారు, సంతోషం. దాంట్లో కూడా దోచేసుకుంటానికి ఒక క్యాబినెట్ ఆమోద ముద్ర వేసుకున్నారు, సంతోషం. తర్వాత తప్పకుండా ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రోజైనా సరే సీజనల్కి సంబంధించిన సమస్యలు, సీజనల్ సమస్యల ద్వారా ప్రజలు ఎదుర్కొనే సమస్యలకి ఎప్పుడైనా క్యాబినెట్ చర్చించడం జరిగిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. తీవ్రమైన ఎండలు ఉంటాయి అని చెప్పేసి వాతావరణ అధికారులు చెబితే దాని గురించి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియదు, చేత కాదు, దాని గురించి పట్టించుకోరు. ఇసుక విధానం ఇసుక ఎట్లా దోచుకోవాలి, లేదా నీరు చెట్టు ద్వారా చెరువుల ద్వారా ఎట్లా సంపాదించుకోవాలి, ఇవే తప్పితే ఏ విధంగా త్రాగునీరు అందించాలి, ఆర్థికంగా బక్కచిక్కిన పంచాయతీలకి ఏ విధంగా త్రాగునీటి సరఫరాలో సహాయం చేయాలనే దాని మీద చర్చించు. ఈరోజు ఋతుపవనాలు వస్తూ ఉన్నాయి, రైతులు పంటలు వేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. రైతులు పంటలు వేసుకోవాలంటే భయపడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని చూసి. పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం చెప్పిన అబద్ధాల మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది. జూన్ 25కి నీళ్ళు ఇస్తాం, జూలై 15కి నీళ్ళు ఇస్తాం, ఆగస్టు 1కి నీళ్ళు ఇస్తాం, ఆగస్టు 15కి నీళ్ళు ఇస్తామని చెప్పేసి సాక్షాత్ ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి చెప్పిన మీదట వాళ్ళు ఆకుమళ్ళు పోసుకుంటే, నారుమళ్ళు పోసుకుంటే ఆఖరికి వాటిల్లో గొర్రెల్ని, పశువుల్ని మేపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఈ రోజుకి కూడా ఈ ఇరిగేషన్ మంత్రి గారు ఏం చేస్తారో, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఎటువంటి సూచనలు ఇస్తారో వారి మంత్రివర్గ సహచరులకు మాకు అర్థం కాదు. కానీ ఈ వ్యవసాయ సీజన్కి ప్రభుత్వం యొక్క ప్రిపేర్డ్నెస్ ఏమిటి అనేది ఈ రోజు వరకు కూడా బయటికి రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈ రోజుకి కూడా విత్తనాలు అందుబాటులో లేవు రైతులకి. నారుమళ్ళు పోసుకునే సమయం వచ్చేసింది. ఆ నారుమళ్ళకి నీళ్లు ఇస్తారా ఎవరా అనేది ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా సమాచారం లేదు. రైతాంగానికి కావాల్సిన ఒక రకం విత్తనాలు అయితే వేరే రకం ఉంది, తీసుకోండి, కావాలంటే తీసుకోండి, లేకపోతే పోండి అని చెప్పేసే విధంగా అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయో ప్రభుత్వం ఎక్కడ కూడా, వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ప్రకటనలు చేయలే. అసలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో కూడా రైతుల్ని గాలికి వదిలేసింది ప్రభుత్వం. సరే, వాళ్ళు విత్తనాలు ఎక్కడన్నా ఏదో ఒక రైతు దగ్గర తెచ్చుకుని నార్మల్ పోసుకుందామంటే అసలు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయలేని దుస్థితిలో ఉంది ప్రభుత్వం. ఫలానా తారీఖుకి మేము నీళ్ళు ఇస్తాము, లేకపోతే మేము ఇంతే నీళ్ళు ఇవ్వగలము చెప్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం అయిపోయింది 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 అంటున్నారు. అయిపోతే మీరు ఎందుకు స్పష్టంగా ఈ రైతాంగానికి నీళ్లు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పలేకపోతుందో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈ మంత్రులందరూ కూడా చేతకాని వాళ్ళని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలి. కొన్ని లక్షల మంది రైతాంగం, కొన్ని లక్షల ఎకరాలు ఆయకట్టుకి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్పట్లేదు మీరు నీళ్ళు ఎప్పుడు ఇస్తారని? ఇప్పటికైనా సరే వెంటనే రైతాంగానికి విత్తనాలు ఏ విధంగా సరఫరా చేస్తారు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం యొక్క సంసిద్ధత ఏమిటి, ఏ రోజు ఊడుపులకి అంటే నార్మళ్ళకి అదేవిధంగా నాట్లకి నీళ్లు ఇస్తారు, అదంతా కూడా స్పష్టంగా తెలియజేయమని చెప్పేసి మనం చేస్తాను. ఈ రెండు కూడా స్విస్ ఛాలెంజ్ మెథడ్ ద్వారా కాకుండా పారదర్శకంగా రాజధాని నిర్మాణ కార్యక్రమాలు చేయండి. ఎంతసేపు మీరు జగన్ 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 అని చెప్పేసి జపం చేయకోకుండా జగన్ గారు చెప్పే మంచి సూచనలుగా తీసుకోండి. మీరు ప్రజలకి ఆమోదయోగ్యమైన విధానాలను అవలంబించండి. కేవలం దోపిడీ, లక్షల కోట్ల ఆదాయం, అక్రమ ఆదాయం గురించే మీరు ఆలోచన చేయొద్దు. రాజధాని నిర్మాణం అనేది ప్రజలు మీకు ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఆ వరాన్ని దుర్వినియోగం చేయొద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేము ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అమరావతి నిర్మాణానికి కానీ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ
మేము అడ్డుపడము, మేము సహకరిస్తాము. కానీ దాంట్లో లోపాయకారి ఒప్పందాలు, అండర్ హ్యాండ్ డీలింగ్స్, దోపిడీ, మీ వాళ్ళకి మీ కంపెనీలకి లాభం చేయటం కోసం మీరు విధానాల్ని తయారు చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీరు అడగండి, మీరు ఎంత సీఎం గారు మీటింగ్ ఉందంటున్నారు కదా, కేల్కర్ మీ వద్దని డిస్కరేజ్ చేయమంటే ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారు? కేల్కర్ కమిటీ అన్సాలిసిటెడ్ ప్రపోజల్, స్విస్ ఛాలెంజ్. అన్సాలిసిటెడ్ ప్రపోజల్ అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. may be actively discouraged as they bring information asymmetries. సమాచారం అసమగ్రమైన సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి in the procurement process and result in lack of transparency, పారదర్శకత లోపిస్తుంది, and in the fair and equal treatment of potential bidders. అవకాశం ఉన్న బిడ్డర్స్కి సమానమైన ఫెయిర్నెస్ కలిగిన అవకాశాలు ఇవ్వదు స్విస్ ఛాలెంజ్ మెథడ్లో అని చెప్పేసి కేల్కర్ డిస్కరేజ్ చేయండి అని చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిటీ దీన్ని కూడా ఎందుకు మీరు పెడచెవిన పెడుతున్నారో చెప్పాలి, మీకేమీ స్వార్థం లేకపోతే.